ఈరోజు మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో భాగంగా 29వ డివిజన్లో ఉన్నాం. 29వ డివిజన్లో క్యాండిడేట్ అన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ మన దగ్గర ఉన్నాడు. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ప్రజల్లోకి మీరు పోతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా అంటే ఇంటింట ప్రచారం చేస్తున్నారు కదా, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? నేను అభిమన్యు శ్రీనివాస్ 29వ వార్డు నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నేను జామా మసీద్ చెందిన 12వ వార్డు నుంచి 2 పర్యాయాలు అక్కడ గెలిచిన తర్వాత పార్టీ కొన్ని రిజర్వేషన్ల వల్ల నాకు ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీ మొత్తం సమస్యలతో కూడుకున్నది. ఎక్కడికి పోయినా మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య బాగా పడుతుంది. తర్వాత వాటర్ టైమింగ్స్ చేంజ్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ వార్డు పరిధిలో దాదాపు అన్ని సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ నాకు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ యొక్క ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. అయితే ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 2 సంవత్సరాల్లో ఈ నల్గొండ పట్టణంలో ఏమన్నా ఏ రోడ్డు అయినా లేకపోతే ఏదైనా అభివృద్ధి జరిగిందన్న? ఇక జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం జరిగిన 1000 కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధి తప్ప దానికే రంగులు మార్చి ఓపెనింగ్ చేస్తారు తప్ప ఎక్కడ కూడా గిత్త కూడా అభివృద్ధి జరగలేదు. రోడ్లు మొన్న కట్టుకున్నది అది R&B గెస్ట్ హౌస్ దానికి సంబంధించింది ఒక 6 సూట్లతోని బ్రహ్మాండంగా కట్టాలని ఒక ప్లానింగ్తో ఉంటే దాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్గా మార్చుకొని దాన్ని ఆ విధంగా మార్చుకోవడం జరిగింది. అయితే మీరు రోడ్లు అనగానే నాకు గుర్తొచ్చిందన్న, 2023కు ముందే రోడ్లు అనేవి స్టార్ట్ అయినాయి. అయితే 2022 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినప్పుడు, ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు ఇంకా కూడా కొన్ని ఏరియాలలో ఇప్పుడు మీరు క్లాక్ టవర్ దగ్గర నుంచి రామగిరి డౌన్లో చూడొచ్చు, అటు సైడ్ చూస్తే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పనిచేసే విషయంలో వీళ్ళ చిత్తశుద్ధి ఏముందంటే మీరు ఎట్లా చెప్తారన్న? వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం మనం చేసి వదిలిపెట్టిన పనుల మీదనే వాళ్ళు ఓపెనింగ్లు చేస్తారు తప్ప ఈరోజు ఇక్కడ మీరు అన్న క్లాక్ టవర్ నుంచి రామగిరి అయితేనేంది, డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ రోడ్ అయితేనేంది, ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి ఏ ఒక్క రోడ్డు కూడా ముందుకు సాగకుండా కొన్ని కాలయాపన చేస్తూ ఎంతోమంది కూడా యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. కొత్త రోడ్లు అయితే ఇప్పటిదాకా నిర్మాణం ఏం జరగలేదు, అవే పాతవి ఉన్నాయి, అవే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే కింద కూడా వాళ్ళే ఉంటే అభివృద్ధి చేస్తారనేటట్టుగానే కనపడుతుంది. అయితే మీరెట్లా చూస్తారన్న? అంటే మీరు ఏ విధంగా అడుగుతారు అప్పుడు ప్రజల్ని? తప్పుడు ఆలోచన అది. కేవలం అభివృద్ధి అంటే అధికారంతోనే కాదు, వాళ్ళకి చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా జరగలేదు. కేవలం వాళ్ళు పబ్బం కడుకోవడానికి, మాయ మాటలు చెప్పడానికి, ముచ్చట్లు చెప్పడానికే తప్ప ఇప్పటి వరకు మేము అడుగుతున్నామండి. దగ్గర 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. నల్లగొండ పట్టణంలో ఎక్కడైనా మేము ఈ పనికి శంకుస్థాపన చేసినామని చెప్పమనండి. కేవలం కేసీఆర్ భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం జరిగిన అభివృద్ధి, అప్పుడు చేసిన నిర్మాణమే, అప్పుడు చేసిన పనులకే ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరుగుతుంది తప్ప ఏం లేదు. ఇంకొకటి ప్రజలలో ఏమొచ్చిందంటే ఎంత మాయమాటలు చెప్పి నీకు మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేయడం జరిగింది. 22 నెలలు అయింది, అది మర్చిపోయారు. అమ్మాయిలకు 10th పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ లోపలకు, బీటెక్ చేసిన వాళ్ళకు స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ కాదు, సైకిల్ కూడా ఇవ్వలే. ఇట్లా రైతులను, మన పెన్షన్దారులను 4000 ఇస్తానని పెద్ద మనుషులను, ముసలోళ్ళను మోసం చేసిన దగాగల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రతిదీ షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే ఆయన 1,00,000 ఇచ్చేదే నేను తులం బంగారం ఇస్తాను, నీ తులం బంగారం సలగకుండా ఇచ్చే 1,00,000 రూపాయలే అప్లై చేసుకొని సంవత్సరం అయినా ఇప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి రావట్లేదు. మరి కోమరెడ్డి వెంకరెడ్డి గారేమో నేను నల్గొండని ఫ్యూచర్ సిటీ చేస్తా అంటున్నాను. ఏది ఫ్యూచర్ సిటీ లేదు, ఉన్న సిటీ మొత్తం ఇప్పటిదాకా ఈ అభివృద్ధి లేదు. ఇక ఫ్యూచర్ సిటీ అనేది చేస్తాడు. అలాంటి అన్నీ మనం మాయమాటలు తప్ప డెవలప్మెంట్ అనేది నల్లగొండలో ఎక్కడ లేదు. ప్రజలందరూ కూడా చూస్తారు, అరే ఎక్కడ నల్లగొండ హైదరాబాద్ నుంచి గడియారం నుంచి బస్టాండ్ రోడ్డు దాకా పోతుంటే కన్నుల సంబరంగా ఉంది, అది డెవలప్మెంట్ అంటారు. అది కంచల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి. దాన్ని మీరు ఏం చేసిరు ఇప్పటి వరకు ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజల తరఫున.
ఎక్కడ మీరు ఒక్కటి చెప్పండి, ఎస్ మేము ఇది చేసినామని. అయితే మీరు ఇంతసేపు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏం లేదంటురా? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలల్లో వాళ్ళు చేసింది అభివృద్ధి శూన్యం. ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాకు అధికారంలో ఉంది, మీకు న్యాయం చేస్తామని మళ్ళీ మాయమాటలు చెప్పడానికి మా మాయమాటలు చెప్పి మోసపూజ చేయడానికి కోసం, కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు కూడా. మేము కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి మాయమాటలు మోసపోకండి, మళ్ళీ కేసీఆర్ సార్ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ప్రభుత్వం వచ్చే దిశగా ముందుకు పోవాలని మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైనల్గా అంటే అన్న, ఫైనల్గా మీ 29వ డివిజన్ ఓటర్లందరికీ మీరేం తెలియజేయాలనుకుంటారో ఫైనల్గా చెప్పేసి. ఫైనల్గా మోసపూరిత వాగ్దానాలతోటి, ముఖ్యంగా డైరెక్ట్గా చెప్తున్నాయన, నాకు అధికారం ఉంది, నేను చెప్తే కలెక్టర్ వింటాడు, వీళ్ళు వింటారు, వాళ్ళు వింటారు, అధికారులు మొత్తం నాకన్నా ఉంటారు, మీరు వేరే పార్టీకి వేస్తే ఏం కాదు, మా వాళ్ళకేరి మీకు పనులు చేస్తారంటే అన్ని మాయమాటలు అప్పుడట్టే చేసిర్రు. మోసపూరితమైన వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజల కళ్ళ మాయమాటలు చెప్పి మోసంగా చేసి గద్దెకెక్కిరు తప్ప, గద్దెకెక్కిన కానించి వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే, వాళ్ళ వాటాలు వాళ్ళ పంచాయతీలు తప్ప ప్రజా సంక్షేమం పట్ల ఎక్కడ